విధమైన నామాన్ని బట్టి మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని ఒకసారి చదువుదాం. పరిశుద్ధ గ్రంథం నుండి 1 యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. ఈరోజు దేవుడు మాట్లాడే ఆత్మీయ వాక్కు, మీలో ఉన్నవాడు గొప్పవాడు. మనకి అర్థం అవ్వాల్సింది, మనం తెలుసుకోవాల్సింది, మనం గ్రహించవలసింది ఒకటి ఏంటంటే, ఈ లోకంలో ఉన్నవాని కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు అన్నాడు దేవుడు. ఎవరిని గూర్చి అంటే, ఈ లోకంలో ఉన్న అపవాది కంటే, సాతాను కంటే మనలో ఉన్నటువంటి జీవము కలిగిన దేవుడు గొప్పవాడు. కానీ ఈరోజు చాలామంది అది గ్రహించక, అది తెలియక, వారిలో ఉన్నవాడు గొప్పవాడు అనే విషయాన్ని మర్చిపోయి ఈ లోకంలో ఉన్నవాడే గొప్పవాడు అన్నట్టుగా చాలామంది ఆలోచనలు ఉన్నాయి, చాలామంది తలంపులు ఉంటున్నాయి. అందుకనే మనకున్న సమస్యలు, మనకున్న పరిస్థితులు, మనకున్న కష్టాలు మనకు పెద్దగా కనిపిస్తూ ఉంటాయి. ఎందుకని? ఈ లోకంలో ఉన్నవాడు వాటిని అలా మనకు కనిపించేలా చేస్తున్నాడు కనుక. కానీ మనకు ఒకటి అర్థమైతే, మనకు వచ్చిన సమస్య కానీ, కష్టం కానీ, ఇబ్బంది కానీ, ఇరుకు కానీ, ప్రతికూల పరిస్థితులు కానీ, వ్యతిరేకతలు కానీ, అపనిందలు కానీ, ఏవైనా కావచ్చు, నీ జీవితంలో వచ్చినవి అవే నీకు పెద్ద సమస్యగా, అవే నీకు గొప్పగా ఒకవేళ కనబడుతున్నాయేమో. కానీ వాక్యం బోధిస్తుంది. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నవాడు మనకు వాటిని అలాగే చూపిస్తాడు, అలాగే కనబడేలా చేస్తాడు. ఇవే గొప్పవి అనుకుంటాం, ఇంకా ఇవే మనకు పెద్ద సమస్యలు అనుకుంటాం. కానీ ఒకటి మనం మర్చిపోతున్నది ఏంటంటే, ఈ లోకంలో ఉన్న వాని కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు అనే విషయాన్ని మనం మర్చిపోతున్నాం. ఈరోజు ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి గ్రహించవలసిన ఒక విషయం, ఈ లోకంలో ఉన్న అన్నిటికంటే కూడా వాస్తవంగా మనిషికి ఈ లోకంలో ఉన్నవి గొప్పవైతే, ఈ లోకంలో ఉన్న వాటిని మనిషి గొప్ప అనుకుంటే, అంతకంటే గొప్పవాడు కూడా ఉన్నాడు. మనం నమ్మినటువంటి దేవుడు, మనం ఆరాధించే దేవుడు, మనం కొలిచేటువంటి దేవుడు. కనుక ఆయన మనలో ఉన్నవాడు. మనలో అంత గొప్ప దేవుణ్ణి పెట్టుకుని మనం దేన్ని గొప్పగా చూడకూడదు, ఇంకా దేన్ని గొప్పగా ఎంచకూడదు. ఎందుకంటే మనలో ఉన్న దేవుడు కంటే గొప్పవారు ఈ లోకంలో ఎవరు కూడా లేరు గనుక, ఆయన కంటే గొప్పవారు, ఆయన కంటే ఉన్నతమైన వారు, ఆయన కంటే ఉన్నత సంపన్నత కలిగిన వాళ్ళు, ఆయనతో పోల్చదగిన వారు, సరితూగగలిగిన వారు ఈ లోకంలో ఎవ్వరు కూడా లేరు. ఈ ఒక్కటి మనం గ్రహించగలిగితే, ఈ ఒక్కటి మనకు పరిపూర్ణంగా అర్థమైతే, ఏది నీకు సమస్య కాదు, ఏది నీకు ఇబ్బంది కాదు, ఏది నీకు ప్రాబ్లం కాదు. ఎందుకంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు అనేది నువ్వు గ్రహించాలి. నాలో ఉన్న ఇంత గొప్ప దేవుడు నాకు ఉన్నప్పుడు దేనికి భయపడిన అవసరం, దేనికి దిగులు పడిన అవసరం, దేనికి చింతించిన అవసరం, దేనికి అధైర్యపడిన అవసరం లేదు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న వాటికంటే, ఈ లోకంలో ఉన్న వానికంటే నాలో ఉన్న నా దేవుడే గొప్పోడు గనుక, అంత గొప్ప దేవుని కలిగిన మన జీవితాల్లో ఈరోజు ఏదైనా ఒక చిన్న సమస్య నిన్ను దిగజారిపోయేలా చేస్తుందేమో. ఇక ఎంతకంటే పెద్ద సమస్య నాకు ఇంకా లేదు అనుకున్నావేమో. ఆ పెద్ద సమస్యను కూడా, ఆ భయంకరమైన పరిస్థితిని కూడా చిన్నవిగా ఎదుట చేసి తొలగించగలిగిన వాడే నీలో ఉన్నటువంటి దేవుడు. అందుకే ముందు మనలో ఉన్న దేవుణ్ణి గ్రహిద్దాం, మనలో ఉన్న దేవుణ్ణి మనం నమ్మి ముందు కొనసాగుదాం. దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. కనుక ఈ లోకంలో మనం నమ్మిన దేవుడి కంటే, మనం ఆరాధించే దేవుడి కంటే, మనం స్తుతించే దేవుడి కంటే, మనం హెచ్చించే దేవుడి కంటే మన యేసయ్య మనలో ఉన్నవాడు గొప్పవాడు కనుక ఆయన ఎదుటికి వచ్చేసరికి ఏదైనా చిన్న భావాల్సిందే, ఏదైనా తక్కువే, ఏదైనా మనకు ఆఫ్టర్లు అనిపిస్తుంది. కనుక ముందు నువ్వు దేవుడే గొప్పవాడిగా చూడాలి. దేవుని కంటే దేని నువ్వు గొప్పవాడిగా నువ్వు చూడకూడదు. అలాంటి మనస్సు దేవుడు ఈరోజు మనందరికీ అనుగ్రహించాలని నేను ప్రార్థన చేస్తున్నాను. దేవుని ఇస్తున్న ప్రతి ఒక్కరు కూడా, నువ్వు నాలో ఉన్న నువ్వే గొప్పవాడు కనుక, నీకంటే గొప్పది నాకు ఏది లేదు యేసయ్య ఈ లోకంలో అని ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో, నీ జీవితంలో ఆయనే గొప్ప దేవుడిగా పనిచేస్తాడు. ఇంకా తర్వాత ఏది నీకు అది గొప్పగా అనిపించదు. అర్థం చేసుకుందాం. పరిశుద్ధమైన దేవా, నీకు వందనాలయ్యా, స్తోత్రాలు. నీ సన్నిధిలో ప్రభు ఈరోజు ఈ సత్యాన్ని ఎరుగకే, అది గ్రహించక అనేక మంది వారికి ఉన్న వారే గొప్పవి అనుకుంటున్నారు, వారికి వచ్చిన పరిస్థితులే గొప్పగా కనబడుతున్నాయి. కానీ ఒకటి మర్చిపోతున్న ప్రభు, మాలో ఉన్నవాడు గొప్పవాడు ఈ లోకం కంటే, లోకం వాటికంటే అని. కనుక ప్రతి ఒక్కరి జీవితం కూడా ప్రభు నీవే గొప్ప దేవుడిగా ఉండి కార్యములు జరిగించమని
యేసు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసమైన సన్నిధి ఆదరణ సదాకాలం మనకు, మన కుటుంబాలకు, సర్వలోకమున్న సార్వత్రిక సంఘం అంతటికి సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.